నమస్తే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మదర్స్ డే శుభాకాంక్షలు. మనకి ఎటువంటి బాధ ఉన్నా, సంతోషం ఉన్నా, ఆనందమైన, దుఃఖమైన ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనతో పాటు ఉండేది అమ్మ. సో మదర్స్ డే సందర్భంగా హెచ్ఎంటీవీ మీకు అందిస్తోంది ఒక స్పెషల్ గెస్ట్తో ఒక స్పెషల్ చిట్ చాట్. ఎస్, హీ ఈస్ నన్ అదర్ దాన్ పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు. హలో అండి. హలో, నమస్తే అమ్మా. ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు హెచ్ఎంటీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ. అంటే ఒక్కరోజు సరిపోదు, ప్రతిరోజు కూడా మన మమ్మీతో ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. సో మీరు ఎలా మీ మదర్తో ఉన్నటువంటి బాండింగ్, ఆ రిలేషన్ అయితే మేజర్గా ఏం సెలబ్రేషన్ చేయకపోయేది. మదర్కి చిన్నప్పటి నుంచి క్యాడ్బరీ డైరీ మిల్క్ అంటే ఇష్టం అనమాట. సో ఎవ్రీ మదర్స్ డే ఆల్వేస్ యూస్ టు గెట్ వన్ డైరీ మిల్క్. దాని తర్వాత వర్క్ తోటి ఐ కెప్ట్ ఫర్గెటింగ్ ప్రాబ్లీ ఫ్రమ్ నౌ ఐ విల్ గెట్ ఇట్ అంతే. ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్ అయిపోయారు కాబట్టి వి కాంట్ ఇమాజిన్ లైక్ ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది. సో చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? చాలా టిమిడ్ ఉండేదండి, అంటే చాలా భయపడేది, ఏడ్చేది అన్నిటికీ, ప్రతి దానికి. ఓకే, టు టెల్ దిస్, అది కాంపిటీషన్స్కి అంతా పోయినప్పుడు కూడా మమ్మీ మమ్మీ అని మా అమ్మ పక్కకే ఉండాలన్నమాట. అట్లా ఉండేది. కొన్ని కాంపిటీషన్స్లో వీడు బాగా టాలెంటెడ్ ఉన్నాడనేసి వాళ్ళు అలౌ చేసేది నన్ను లోపల కూర్చొనేదానికి కూడా ఉండేది అనమాట. మళ్ళీ వాడికి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు స్కూల్లో కొన్ని టిమిడ్గా ఉన్నాడు, మాట్లాడలేడు అనేసి వెళ్ళిపోయారు. దో హీ వాస్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, చదువులు అంటే ఎలా? చదువు అంటే వాడు హీ యూస్ టు బి ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, సిక్స్త్ తర్వాతనే కొంచెం తక్కువైంది. ఎందుకంటే సిక్స్త్లో వచ్చి హీ రిప్రజెంటెడ్ ద స్టేట్ అనమాట, మైసూర్కి పోయినాడు. మళ్ళీ ఎయిత్లో వచ్చి బాలశ్రీకి ఢిల్లీకి పోయినాడు అనమాట. ఇంటర్నేషనల్ ఫ్రెస్కో కాంపిటీషన్లో కూడా హీ వాస్ వన్ ఆఫ్ దెమ్. పోర్ట్రేట్స్ అవన్నీ బాగా వేసేది. స్కూల్లో ఎవరు చీఫ్ గెస్ట్ వచ్చినా వాళ్ళ పోర్ట్రేట్స్ అప్పటికప్పుడు వీడు వేసిస్తే వాళ్ళు ఫ్రేమ్ చేసి అది మెమెంటోగా ఇచ్చి. అక్కినేని నాగేశ్వరరావు గారు చేసినాను ఒకసారి 12th క్లాస్లో. ఐ రిమెంబర్ ప్రెజెంటింగ్ ఇట్ టు హిమ్. ఓకే, గవర్నర్ గారు వాళ్ళ వైఫ్ది. సో మరి ఇన్ని కళలు ఉన్నాయి, అసలు మూవీస్లోకి ఎంటర్ అవ్వాలి, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్తో ఎంటర్ రైట్ అనుకోకుండా. సో అసలు ఎలా ఎంటర్ అయ్యారు? No, basically all these I was just a jack of all trades. ఈ ఆర్ట్స్, తబ్లా అవన్నీ కూడా మదర్ ఫాదర్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉండేది, కానీ ఐ వాజంట్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. సో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే చేయాలనేసి ఒక అంబిషన్ ఉన్నింది. ఓకే, అండ్ దాంట్లో ఉన్న ఒక ఫ్లేవర్ తెలిసిన తర్వాత ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ సినిమా. ఓకే, సో కొన్ని అవార్డ్స్ రావడం తోటి ఐ వాజ్ ఎన్కరేజ్డ్ అండ్ ఇంట్లో కూడా దే సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ ఆఫ్ అని చెప్పేసి. ఓకే, సో మూవీస్ మీద ప్యాషన్ అనగానే ఎవరికైనా భయం వేస్తుంది, అటు పేరెంట్స్కి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏంటి అసలు, సో అలా అనగానే మీకు ఎలా అనిపించింది? అసలు అటువంటి యాంగిల్లో మేము ఆలోచనే చేయలేదు. వాళ్ళ నాన్నకైతే వాడికి పిక్చర్ హీస్ టేకెన్ అప్ అ నైస్ పోడియం, చేయాలి అనేసి. కదా స్లోలీ అది స్టెప్ బై స్టెప్ కెమెరా మీద ఇంట్రెస్ట్ ఉంది వానికి. హీ స్టార్టెడ్ టేకింగ్ పిక్చర్స్ డిఫరెంట్లీ అనమాట. తర్వాత అబ్బో ఇది కాస్ట్లీ ఫీల్డ్ కదా అని అప్పుడు భయం అయింది, కానీ కెమెరా డిఫరెంట్ కెమెరాస్ తీసుకొని అలా కదా అని. తర్వాత మూవీ అనేటప్పుడు నేను మాత్రం సజెస్ట్ చేసినాను, అడ్వర్టైజింగ్ కూడా చేసుకో, క్రియేటివ్ కదా, ఎప్పుడైనా సపోజ్ దట్ డజంట్ వర్క్అవుట్ నీకు యూ కెన్ గో బ్యాక్ టు ఇట్ అని. అంటే నేను పెద్ద అడుగు వేస్తున్నాను, నువ్వేమో ఇట్లా చెప్తున్నావు అంటే నథింగ్ అన్నా, దిస్ ఇస్ ఆల్సో ఛాలెంజింగ్, చూడు అని. వెళ్తున్నటువంటి ఆ ఫీల్డ్ అనేది చాలా కాస్ట్లీ, చాలా పెద్ద కాంపిటీషన్ ఫీల్డ్. సో ఇవన్నీ ఫస్ట్ స్టెప్ అప్పుడు భయం లేదండి? అంటే ఒకటి వచ్చేసి షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఏం భయం కాలేదండి. టెక్నాలజీ చాలా ప్రతి ఒక్కరి యూజ్లో ఉండేటట్టు ఉందన్నమాట. సో ఇట్స్ బేసిక్ కన్స్యూమర్, చిన్న కెమెరాస్ 30,000 20,000కి వచ్చేది ఆ టైంలో కూడా. అప్పుడు ఐ డెంట్ థింక్ ఇట్ వాజ్ అ బిగ్ అఫేర్. కాకపోతే ఎల్లనెల్లను ఐ రియలైజ్ ఫీచర్ ఫిల్మ్ అంటే మనము ఓన్గా చేయలేము, వీ హ్యావ్ టు యూజ్ పీపుల్స్ హెల్ప్ అన్నప్పుడు కొంచెం భయం వేసింది. బట్ ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఐ కుడ్ గో అహెడ్. అంటే ట్రై చేద్దాం, తప్పేముంది, వి గాట్ వన్ లైఫ్, ఒక డ్రీమ్ ఉంటే వీ హ్యావ్ టు గో అహెడ్ అండ్ పర్స్యూట్ అని ఫాదర్ ఎప్పుడు చెప్పేది. సో అదొకటి. అండ్ మదర్కి కూడా, అమ్మకి కూడా ఎప్పుడు ఆర్ట్స్లో వెళ్ళాలని ఉండేది. సో ఐ థాట్ ఓకే ఫైన్, లెట్స్ గివ్ ఇట్ ఎ షాట్. యాక్చువల్లీ మీరు మణిరత్నం ఫ్యాన్. అవును. సో అలా అని ఆ బేసిక్ మణిరత్నం గారిని తీసుకొని మీరు ఇవన్నీ ఎంటర్ అవ్వడం, వర్కౌట్ చేయడం. మదర్ వచ్చి తిరుపతి నుంచి, షీ బేస్ ఫ్రమ్ తిరుపతి అనమాట. సో అక్కడ చెన్నైకి వెళ్ళినప్పుడల్లా తమిళ సినిమాలు కంపల్సరీ చూసేదన్నమాట, ఫ్యామిలీతో పెద్దనాన్న వాళ్ళు తీసుకెళ్ళేది. సో అప్పుడు నాకు గుర్తున్న సినిమా వచ్చి అలైపాయుదే.
సఖి Okay, అనమాట. అది ఒక డ్రైవింగ్ థియేటర్లో కార్లో చూసాం అనమాట, డ్రైవింగ్ థియేటర్లో. సో అది నాకు ఎప్పుడు ఇంప్రింట్గా గుర్తుండిపోతుంది అనమాట ఆ సినిమా. సో ఆ బీచ్లో చూడడం కానీ అండ్ విత్ పేరెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో అది ఇంకా ఒక రొటీన్ అయిపోయింది తమిళ సినిమాలు చూడడం. సో అక్కడ దే వాజ్ అ హ్యూజ్ డిఫరెన్స్ మణిరత్నం గారి సినిమాలు, ఎందుకంటే అది కొంచెం రియల్ లైఫ్కి దగ్గరగా ఉండేది అండ్ ఒక రియల్ ఇమోషన్ ఉండేది ఆ ప్రతి ఒక్క సినిమాలో. సో అది నేను ఐ వాజ్ వెరీ అట్రాక్టెడ్ టు దట్. సో ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకోవడం అంటే ఇట్ ఇస్ అ చైల్డ్హుడ్ ఇన్స్పిరేషన్ అనమాట. కొందరు అంటారు కొన్ని సినిమాలు బాగాలేదు మణిరత్నం గారిది అనేసి. నేను కలిసినప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్ అనమాట, ఐ మేడ్ అ పెయింటింగ్ ఆఫ్ హిమ్. ఆయన అదొక పెయింటింగ్ చేసి మమ్మీతోటే పోయి కలిసాను అనమాట. ఓకే. కలిసి సార్ నేను ఏదైతే నేర్చుకున్నానో మీ దగ్గర నేను నేర్చుకున్నాను అని చెప్పేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత హీ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ చెలియా షూటింగ్. ఓకే. సో ఆయన తీసుకొని చెప్పారు, అవును అప్పుడప్పుడు చెత్త సినిమాలతో కూడా నేర్చుకోవచ్చులే అని అన్నారు. సో ఐ వాజ్ లైక్ ఫ్లోట్ బై హిస్ హ్యూమిలిటీ. ఏం చెప్పలేకపోయినాను. సో ఈవెన్ బయట వచ్చి ఆ సినిమాలు ఆడకపోయినా కానీ there's so much to learn from his films. మీ మదర్కి ప్రతి ఒక్కటి కూడా వెనక ఉండి ఎలా సపోర్ట్? నేను యాక్చువల్లీ ఆమెనే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ నేను అదే చూస్తున్నాను. స్టిల్ షీ ఇస్ గైడింగ్ యు ఇంత గైడింగ్ మమ్మీ అన్నమాట. నేను సపోర్ట్ ఏం చేయలేదు. ఓకే. అంటే ఈ అవార్డ్స్ కొంచెం రికగ్నిషన్ పేరు వచ్చిన తర్వాత మేబీ ఐ మేడ్ హర్ ప్రౌడ్ లిటిల్ బిట్. కాకపోతే ఆమె ఇంకా టీచింగ్ ప్రొఫెషన్లో ఉంది. ఇంట్లో ఫైనాన్స్ కూడా మేజర్గా మమ్మీ మీదే డిపెండ్ అయిపోయి ఉంటుంది అనమాట. దిస్ నో హార్మ్ ఇన్ సేయింగ్ దట్. అండ్ నా సినిమాలో చిత్ర అని ఒక పాత్ర ఉంది కదా, సో మోరలెస్ మా మదరే అనమాట ఇంట్లో. సో మొత్తము ఎవ్రీథింగ్ షీ డస్. బయట ముగ్గు ఉంటుంది ఇంటి బయట ఎప్పుడు. సో మార్నింగ్ 4 o'clock షీ గెట్స్ అప్, ముగ్గేస్తుంది, దాని తర్వాత జాబ్ వెళ్తుంది వస్తుంది. సో షీఈ్ అన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు కూడా అట్లానే ఉందండి. సో ఇంత అచీవ్ చేశారు మీ అబ్బాయి. యాక్చువల్లీ తను ఇంకా ఎదగాలి అని అనుకుంటారు, కానీ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత ఎదగడం అనేది రియల్లీ ఇట్స్ గాడ్ గ్రేస్ ఆర్ ఎల్స్ ఆయన టాలెంట్ అనమాట. సో ఈ టైం మీకు ఒక ఆప్షన్ లైక్ గిఫ్ట్ లాగా మీ మాటల్లో. డెఫినెట్లీ అది వాడు ఒక గిఫ్టే నాకు. అది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ ప్రాబబ్లీ. నాకు వీడు ఒక్కడే కాదండి, చాలా మంది నా స్టూడెంట్స్ అందరు నాకు పిల్లలు లాగానే అనమాట. దిర్ ఆల్ వెరీ అఫెక్షనేట్ టువర్డ్స్ మీ. అండ్ వీడు ఎప్పుడు అనేది నీకు ఎప్పటికీ స్టూడెంట్సే, నువ్వు నాకు ఎక్కువ టైం ఇవ్వను. వీడు హీ ఆల్వేస్ యూస్ టు డిమాండ్ ఆల్సో. అది ఇప్పటికి కూడా నేషనల్ అవార్డు వచ్చినాక ఇట్ డోంట్ సింక్ ఇన్ టు యూ కదా, నీకు ఇంకా కూడా నీకు అంత ఇది లేదు కదా అంటే నిజమే. ఐఎమ్ నాట్ సో లోపల ఉంది సంతోషం అన్నది ఒక తీరు, బాధ ఉంది వాళ్ళ ఫాదర్ ఇప్పుడు లేదు కదా అని. వన్ వే ఐ ఫీల్ ఆయన్నే గైడ్ చేస్తున్నారని. సో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఐఎమ్ సారీ యూ మిస్డ్ యువర్ డాడ్. బట్ మీరు అమ్మ కుచ్చియా నాన్న కుచ్చియా? నేను మోస్ట్లీ మదర్ తోటి. అంటే నేను మమ్మీ వచ్చి ఎప్పుడు స్కూటీలో నన్ను స్కూల్కి తీసుకెళ్ళేది అనమాట. షీ టు టీచ్ దర్. సో మమ్మీని గట్టి పట్టుకొని స్కూటీ వెనకాల కూర్చునేది. 11th 12th క్లాస్ కూడా నేను అట్లానే ఉండేదన్నమాట. సో మా క్లాస్లో అమ్మాయిలందరూ అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్లో నిలబడి మమ్మీతో వెళ్ళేటప్పుడు మమ్మీ అని గట్టిగా వచ్చేది. సిగ్గు అనేది లేకుండా ఉండేది అనమాట. ఇంకా ఎక్కువ అక్కడ స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే మాకు ఫుడ్ అక్కడనే ఉంటుంది అనమాట. లంచ్ డిన్నర్ అంతా దే యూస్ టు ఆర్గనైజ్. కానీ బయటకి వెళ్ళి బయట రకరకాలు తినిపించాలన్నమాట, రకరకాలు తీసుకుపోవాలి, బయట తీసుకొని పోవాలి, అట్లా ఉండేది. వాళ్ళ ఫాదర్ ఏంటంటే హీ యూస్ టు టేక్ ద మేజర్ డిసిషన్స్. తిప్పడం మాత్రం ఆయన కాకపోయేది. కొంచెం స్ట్రిక్ట్ అనమాట డాడీ వచ్చేసి అక్కడనే తినేది పప్పు, అన్నం, పచ్చడి, బేసిక్స్ ఉండాలి. బయట అదంతా ఏం తినరు. సో మమ్మీతోటే మోస్ట్లీ. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ హోమ్ అండి. నేను విన్నాను మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా దే వెరీ స్ట్రాంగ్ సర్కిల్ అనమాట. సో ఒకటి వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ బ్రదర్స్గా ఉంటాము, బ్రదర్స్ సిస్టర్స్ లానే ఉంటాము ఎప్పుడు. సో దే కమ్ హోమ్. ఇంట్లో కూడా ఎప్పుడు దే ఆల్వేస్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఈట్ వాట్ ఎవర్. మమ్మీ దగ్గర కూడా వాళ్ళ ఎంతో క్లోజ్ ఉంటారు అనమాట. మమ్మీ గైడెన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఒక ఫ్యామిలీ లాగా, అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు చాలా క్లోజ్ అనమాట. ఐ బీ ఇన్ టచ్ విత్ దెమ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సెకండ్ ఫ్యామిలీ ఫర్ మీ. సో మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు? ఐ మీన్ వాళ్ళు కాస్టింగ్ అంతా సెలెక్ట్ చేయడం కానీ. సో బేసిక్గా నేను రామ్మోహన్ గారి దగ్గర ఐ వాజ్ వర్కింగ్ అండి, అష్టాచమ్మ ప్రొడ్యూసర్ గారు. వెరీ క్లియర్లీ హీ టోల్డ్ మీ దట్ స్టార్టింగ్లో రామ్కామ్ చేస్తే మార్కెట్ ఉంటుంది, ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తున్నాం కాబట్టి. రామ్కామ్ అనే జానర్ మంచి సేఫ్ జానర్ అనేసి అన్నారు ఎప్పుడు. ఓకే. సో వెరీ స్మార్ట్లీ ఐ వాజ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ దట్ ఫస్ట్. అంటే ఒక ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏ జోనర్లో తీయాలి,
అండ్ ఎలాంటి సబ్జెక్ట్ మనము ఆలోచించాలి అనేది. సో ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ అ ఫ్యామిలీ సబ్జెక్ట్ అండ్ ఆల్సో ఒక రామ్ కామ్ తోటే స్టార్ట్ చేద్దామని. సో అక్కడి నుంచి స్టెమ్ అయిన ఐడియా అండి. మీరు ఇందాకే అన్నారు క్యారెక్టర్, చిత్ర క్యారెక్టర్ అమ్మది ఎక్కువ తీసుకున్నాను. సో ప్రతి క్యారెక్టర్ని ఆలోచించేటప్పుడు ఎవరెవరిని మీరు డిసైడ్ చేసి యూ హ్యావ్ రిటన్ ఆల్ దోస్ థింగ్స్? విజయ్ క్యారెక్టర్ వచ్చేసి, సో బేసిక్లీ విజయ్ని కానీ రీతు క్యారెక్టర్ని చూసుకుంటే ఇట్స్ అ పర్సానిఫికేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద హార్ట్. సో రీతు క్యారెక్టరిస్టిక్స్ అన్ని మైండ్ది ఉంటుంది అనమాట. ప్రశాంత్ వచ్చి కంప్లీట్లీ హార్ట్. సో హీ ఫాలోస్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ. నిద్రపోవాలంటే నిద్రపోతాడు. అమ్మ మీకు ఆ క్యారెక్టర్ నచ్చుండదు. మదర్ వచ్చేసి డిసిప్లిన్ అనమాట, మార్నింగ్ లేవాలి లేకుంటే. సో ఐ ఫెల్ట్ ఇట్ షుడ్ బి అ లవ్ స్టోరీ బిట్వీన్ ద మైండ్ అండ్ ద హార్ట్, ఎక్కడో బ్యాలెన్స్ స్ట్రైక్ కావాలని. So more or less there's a Prashant in me, there's a Chitra in me also. At the same time my mother also is an inspiration for Chitra. Adhe vidhanga Vijay wala father slightly my father's characteristics. And not that much also. My dad was very funny, the serious person kaadu. సో నేను చుట్టూ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళందరినీ చూసి ఒక అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఓకే ఒక కామన్ ట్రేట్స్ వచ్చి ఇవి ఉన్నాయి అని ఆ పాత్రలో నింపడం జరిగింది. అండ్ ఇట్ జస్ట్ వర్క్డ్ అవుట్ వెల్. చాలా స్పెషల్ క్యారెక్టర్ ప్రియదర్శన్, రైట్? అసలు అందరినీ చాలా అట్రాక్ట్ చేసేసాడు. లేదండి, వీళ్ళ ఫ్రెండ్స్ తోటి బాగా ర్యాపో ఉండేదండి. సగం మంది మా ఫ్రెండ్స్ అందరు కౌశిక్సే అనమాట. సో దేర్ యాక్చువల్లీ అ రియల్ కౌశిక్ ఇన్ మై గ్రూప్. కాలేజ్ లో ఉండేవాడు అనమాట. సో వాడు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటాడు. సో ఫ్రెండ్స్ ని రిప్రజెంట్ చేసేదంటే కౌశిక్ క్యారెక్టర్. ఓకే, మరి కౌశిక్ గారిని ఎలా సెలెక్ట్ చేశారు? సో కౌశిక్ క్యారెక్టర్ రాసిన తర్వాత కౌశిక్ అనే ఫ్రెండ్ హీ కెనాట్ యాక్ట్. వాటి 2-3 సార్లు ఆడిషన్ చేశాను, నీకు వెళ్ళ కాదురా అని ఐ పుష్డ్ హిమ్ అసైడ్. సో దెన్ దర్శి కేమ్ టు ది ఆడిషన్. అప్పుడు దర్శి ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆల్సో. సో వచ్చినప్పుడు నువ్వెందుకు వచ్చినావు దర్శి, విష్ చేయడానికి వచ్చినావా సినిమాకి అన్నాడు. సో లేదా ఆడిషన్ ఇద్దామని. లైట్ నీకు క్యారెక్టర్ రాదు అన్నాను, ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ సీరియస్ అనమాట. ఓ బయట అంతా చాలా సీరియస్గా ఉంటారా? నేను కూర్చొని దర్శితో మాట్లాడినప్పుడల్లా హీ టాక్స్ లాడ్ అబౌట్ ఆర్ట్ కల్చర్. అరే యాక్టింగ్ అంటే ఇది రాదురా అని చాలా డెప్త్లో మాట్లాడేది. ఓకే. సో ఒక లైట్ హార్టెడ్ క్యారెక్టర్ చేయగలుగుతాడా అని నా మైండ్లో లేదనమాట. దర్శి నువ్వైతే చేయలేవు, వద్దు లైట్ అని చెప్పేసి ఐ సెంట్ హిమ్ ఆఫ్. ఓకే. చాలా డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యి పళ్ళు కొరుక్కొని తిట్టుకున్నట్టున్నాడు, వీడు వేసాలనుకొని. దెన్ హీ వెంట్ టు ద రూమ్ అసైడ్ అండ్ దెన్ హీ టోల్డ్ మై ఫ్రెండ్స్. వాడు అట్లనే అంటాడు, నాకు ఆడిషన్ ఒకటి తీయండి. సో దే మేడ్ అన్ ఆడిషన్ టేప్. దాని తర్వాత రాత్రి కూర్చోబెట్టి నేను ఏదో చేస్తున్నా చూడు అని వెళ్ళిపోయినాడు. సరే అని చెప్పేసి ఏంది రాయడు అని చెప్పి చూద్దామని చెప్పేసి ఐ వాచ్డ్ ఇట్. ఐ వాజ్ ఫ్లోర్డ్. చాలా బాగా చేస్తాడు అనమాట, బాడీ లాంగ్వేజ్ కానీ ఫిట్ ఇన్ సో వెల్. సో అప్పుడు ఇట్ వాజ్ అ స్లాప్ ఆన్ మై ఫేస్. అంటే ఎవరినైనా కానీ తక్కువ అంచనా వేయొద్దు, తప్పకుండా ఒక ఆడిషన్ చేయాలి, చూడాలి. టాలెంట్ అనేది లుక్ తోటి రాదు. ఇంకా రేపు రిలీజ్ అవుతున్నప్పుడు బిగ్ టెన్షన్ అండి, ఇంట్లో ఏడుపులు ఆర్పులు. అయితే బేసిక్గా ఫైనాన్షియలీ వీఆర్ స్టిల్ గెటింగ్ టు సమ్ ప్లేస్ అనమాట. ఇంకా నాన్న కూడా క్రూషియల్ టైంలో చనిపోయారు. సో అదంతా అయిపోయే వరకు ఇంకా వీఆర్ కొంచెం స్టడీ గ్రౌండ్ లేదనమాట. ఆ టైం వరకు సినిమా అవుతుంది. నేను చెప్పాను అనమాట, డాడీ సంవత్సరికం ముందు నేను సినిమా చేస్తాను అని. వీ మేడ్ ద ఫిల్మ్. అయిపోయిన తర్వాత రిలీజ్ వచ్చి ఇట్ వాస్ టేకింగ్ టైం. సో డిస్ట్రిబ్యూషన్ అయ్యేటప్పటికి చాలా మందికి చూపించాము అండ్ దే హ్యాడ్ నెగటివ్ రివ్యూస్. అంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది మూవీలో అండ్ దే మెన్షన్ దట్. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. బట్ కొందరు వచ్చేసి ప్లేస్ చేయలేకపోయినారు సినిమాని. అంటే ఇది మేకప్ సరిగ్గా లేదు, లైటింగ్ సరిగ్గా లేదు, ఏంది అసలు ఇది సినిమానేనా కాదా అని నాకే డౌట్ వచ్చింది. అరే ఏం తీసినా నేను చెత్త తీసేసినానేమో అని చెప్పేసి ఐ టోల్డ్ మై మమ్, ఇంకా చాలా చేయాలమా, నాకు సరిగ్గా రాలేదేమో సినిమా, అది సినిమాలా లేదంటున్నారు చాలామంది. ఒకరోజు ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి చూసి లేసి వెళ్ళిపోయారనమాట, ఏమనకుండా. అప్పుడు స్టన్ అయిపోయి మై వైఫ్ అండ్ మై మదర్ వర్ సిట్టింగ్ హియర్. వచ్చి ఏమైంది అంటే ఏం లేదు చూసినారు హీ జస్ట్ వాక్డ్ అవుట్ అన్నారు. దే స్టార్ట్ క్రైయింగ్. వాళ్ళు ఏడవంగానే అప్పుడు నాకు అర్థమైంది అనమాట, అరే సంథింగ్ ఈజ్ రాంగ్, ఇది వర్కౌట్ అవ్వకపోతే అందరు ఎఫెక్ట్ అవుతారు అని టెన్షన్ పడిపోయి నేను సైలెంట్గా రూమ్లో పోయి ఏడ్చాను అనమాట. సో దే ఆర్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ లైక్ దట్. ఇది కాకుండా ఇంకోటి చేసుకుంటాను, లేకుంటే యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటాను, ఎందుకు టెన్షన్ పడకు అని చెప్పి. దెన్ సమ్హౌ కబాలీ తోటి రిలీజ్ అవుతుంది సినిమా అంటే
మళ్ళీ ఏడ్చింది. మళ్ళీ ఆ డేట్స్ మాకు ఇచ్చేసి సో నాకు బేసిక్గా నేను రజనీకాంత్ ఫ్యాన్. సో నేనే డౌట్లో ఉన్నాను, పెళ్లి చూపులు చూడాలన్నా కబాలీ చూడాలి, నాకే డౌట్ ఉంది. సో ఆ టైంలో మా మదర్ కూడా కబాలీతో రిలీజ్ అవుతుంది కదా అని, మా మదర్ కూడా ఉండే అనుకుంటా కబాలీ ఫస్ట్. సో మేము రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే ఓకే అని చెప్పేసి అనుకున్నాము. బట్ లక్కీలీ దట్ ఫిల్మ్ డిడ్ంట్ వర్క్ యాజ్ వర్క్. మా స్ట్రాటజీ కూడా వెరీ క్లియర్ అండి, కబాలీ టికెట్స్ దొరకని వాళ్ళందరూ పెళ్లి చూపులకు వస్తారులే, ఏదో సినిమా నడుస్తుంది అని. సో దట్ వాజ్ అవర్ హోప్. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇట్స్ బిన్ గాడ్స్ గిఫ్ట్ అంతే. అండ్ ఆల్సో సురేష్ బాబు గారు ఆయన వచ్చి ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ గేవ్, అంటే మదర్ దగ్గర కూడా హీ టోల్డ్ ఏం భయపడకండి అమ్మా, నేను చూసుకుంటాను సినిమాని, మీ వాడిని, ఏం టెన్షన్ పడకండి అని చెప్పేసి. దోస్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఎన్కరేజింగ్. ఇట్స్ అ హ్యూజ్ గిఫ్ట్, ఐ కెన్ నెవర్ రీపే హిమ్ ఫర్ దట్. అది లేకుండా పోయి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ స్మాల్ ఫిల్మ్. ఓకే మంచి అటెంప్ట్ అని ఉండొచ్చేమో, కానీ ఆ లెవెల్కి వెళ్ళిందంటే డిస్ట్రిబ్యూషన్. భాస్కర్ గారు ఇందాక చెప్తున్నారు ఎయిట్ చేసేవాళ్ళు అని చెప్పి, ఆ సిచ్యువేషన్లో ఎలా ఫీల్ అయ్యారు? అంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి వేర్ హీ వాజ్ ఇన్సల్టెడ్ అ లాట్. అంటే చిన్నోడే కదా సరే నేర్చుకుంటున్నాడు, ఇట్ ఈస్ వెరీ ఎడ్యుకేషనల్ అనేసి నేను అనుకున్నా. ఒక పక్కకు ఇది వదిలింది సాటిస్ఫాక్షన్, ఒక పక్కకు బాధ, ఎట్లా భయం అనమాట, హౌ ఈజ్ ఈ గోయింగ్ టు సెటిల్ అన్నది. ఎందుకంటే ఎవరిని తెలియదు ఫిల్మ్ వరల్డ్లో మాకు. మళ్ళీ రోజు ఇవాళ ఒక ప్రొడ్యూసర్ వస్తున్నారు, ఇవాళ ఒక డిస్ట్రిబ్యూటర్ వస్తున్నారు, ఐమ్ గోయింగ్ టు షో ఇట్ టు హిమ్, అట్లా ఇట్లా అనేదన్నమాట. అయితే మళ్ళీ ఏమైందని వెయిట్ చేసేది, ఏమైంది అని అంటే రాకముందే ఫోన్ చేసేది అనమాట, ఏమైందని వచ్చి చెప్తానని. ఓకే, మళ్ళీ వచ్చినాక బాగుంది ఇట్లా, కానీ ఇది అర్బన్ ఫ్లిక్, ఇది నడవదు, బాగానే ఉంది, తర్వాత చెప్తానని వచ్చేయడము. తర్వాత ఒక సుప్రియా అక్కినేని గారు ఆమె చూసేసి, అమ్మా షీ లైక్ ద ఫిల్మ్ సో మచ్ అండ్ తరుణ్ ఎనీ హెల్ప్ ఐఎమ్ దేర్, అట్లా ఇట్లా అంటే, నో ఇట్స్ ప్రొడ్యూసర్స్ కాల్ కదా మ్యామ్, ఐ టాక్ టు ద ప్రొడ్యూసర్. ఆమె కూడా ఫస్ట్ థింగ్ షీ కాల్డ్ అప్ అండ్ షీ సెడ్ అన్నపూర్ణ స్టూడియో గేట్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది నీకోసం అని. ఓకే, అంటే కంటిన్యూస్గా ఎవరు తీసుకున్నప్పుడు షీ వాజ్ వన్ హూ అప్రిషియేటెడ్. అక్కడ కొంచెము షీ హ్యాడ్ ఓకే, మళ్ళీ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో మనం మీ వైఫ్ గురించి కూడా మాట్లాడాలండి. సో తన సపోర్ట్ ఎలా ఉంది? సో షీ వాజ్ లైక్ ఇప్పుడు ఎట్లా మీ క్రూ సెటప్ చేసిందో కెమెరాస్, షీఈ్ లైక్ దట్ అండి. షీ డజంట్ కేర్, ఓ టీ షర్ట్ జీన్స్ వేసుకుంటుంది, షీ టైజ్ అప్ అవర్ హెయిర్, ఏదైనా లిఫ్ట్ చేయమంటే ట్రైపాడ్, లైట్ అన్నీ చేసేది అనమాట. సో బేసిక్గా కెమెరా అసిస్టెంట్ కింద కూడా చేసింది. ఓకే, సో షీ డెంట్ కేర్ అబౌట్ హర్ థింగ్ యాజ్ అ గర్ల్ ఆర్ సంథింగ్, షీ లవ్స్ ఇట్. ఓకే, సెట్లో పని చేయాలంటే ఆమెకు చాలా ఇష్టం, ఆమె కూడా సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇద్దరము ఒక ఫ్రెండ్స్ లాగానే సెట్ మీదకి వెళ్ళి చేసేదన్నమాట. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుంది, నా బర్త్డే రోజు షూటింగ్, ఆ రోజు ఫీల్డ్లో వచ్చిందనమాట. ఫీల్డ్లో రాగానే ఆల్రెడీ అక్కడ కెమెరా వాళ్ళు ఏం అనలేకపోతున్నారు. సో ఆమె ఫీల్డ్లో వచ్చి ఎవరితో ఏదో సెట్ చేస్తుంది, నేను గట్టిగా అరిచాను అనమాట, గెట్ అవుట్ అని. వరకు అన్న తర్వాత షార్ట్ అయిపోయినాక భయమైంది నాకు, ఇంట్లో పరిస్థితి ఏంటి. అయితే నా బర్త్డే రోజు అయిపోయింది, ఇంకా బర్త్డే ఏముంది అయిపోయింది అనుకున్నాను, ఇంట్లో ఇప్పుడు పరిస్థితి ఏంది అని. బాగానే ఉంది, మొత్తం అన్ని షార్ట్స్కి కరెక్ట్గా ఉంది, సెటప్ చేసింది, ఇంకా ఓవర్గా హెల్ప్ చేస్తుంది అందరినీ. దాని తర్వాత తినేటప్పుడు కూడా అందరం ఎవ్రీబడి ఈట్ టుగెదర్. సో అప్పుడు కూడా అంతా బాగానే ఉంది. కేక్ కటింగ్ చేయడానికి రాజ్ కందుకూరి గారు, యష్ గారు కేక్ తెచ్చారు. సో సరే అని చెప్పేసి ర్యాపప్ ముందు కేక్ చేద్దాం అన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది. సో రాజ్ సార్ వచ్చి ఏమైనా తరుణ్ లత లేదు అని, అర్చినాను సార్ సెట్ మీద అంటే, కంగ్రాట్స్ అమ్మా అదే అంటున్నాను. సో ఇంటికి పోయినాక వన్ డే మాట్లాడలేదు, మళ్ళీ మార్నింగ్ 6 o'clockకి షీ ఓన్లీ వేక్స్ మీ అప్, టైం అయింది, కాల్ షీట్ టైం అయింది, కూల్ డౌన్ అయిపోయింది సార్. సో షూటింగ్ చేసేటప్పుడు గొడవలు చాలా తక్కువ టైం ఉంటుంది, షూటింగ్ లేనప్పుడే గొడవలు. మదర్ ఎంత సపోర్ట్ చేశారు, మీ వర్క్ ఎంత మీకు సపోర్ట్ చేసింది, ఇవన్నీ కాకుండా ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ అబౌట్ యువర్ ప్రొడ్యూసర్, హౌ యూ సపోర్టెడ్? డెఫినెట్లీ ఇట్ వాజ్ లక్కీ చామ్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే నా దగ్గర డబ్బున్నా కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే నాకు భయం అవుతుంది, వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అసలు, అంటే ఇప్పటివరకు ఏమైనా ప్రూఫ్ ఉందా లేదా అనేది.
ఆ డిసిషన్ తీసుకోవడానికి నాకే గట్స్ లేదు డబ్బులుంటే. సో అలాంటి ఒక క్వాలిటీ అనేది ఇట్స్ అ హ్యూజ్ అప్రిసియేషన్ ఇవ్వాల్సిందే ప్రొడ్యూసర్స్కి. దాంట్లో చాలామంది చుట్టూ తిరిగాను అనమాట. టైం బాగాలేక అండ్ ఆల్సో వాళ్ళ కమిట్మెంట్ లేక కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఐ హ్యాడ్ టు కమ్ అవుట్. సో అదే టైంలో విజయ్ వచ్చి నన్ను రాజ్ సార్ తోటి ఇంట్రడ్యూస్ చేయించారు. ఓకే. సో హాట్ కప్ కాఫీలో కలిసినప్పుడు 20 minutesలో హీ ఓకే ద స్క్రిప్ట్. నాకు అర్థం కాలేదు, ఈయన ఓకే అంటున్నాడు, ఈయన దగ్గర అసలు డబ్బులు ఉందా లేదా అని చెప్పేసి నేను ఐ హ్యాడ్ టు లుక్ బ్యాక్ ఏ కార్లో వచ్చారని. ఓకే. సో ఆడి BMW ఏదో ఉంది. సో సరే ఇది అమ్మినా చేసే వచ్చి ఆ థర్డ్ ప్రాసెస్లో ఉండేది. ఐ టోల్డ్ హిమ్ లేటర్, ఐ వాజ్ లాఫింగ్. సో ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు ఏంది అసలు ఇన్వాల్వ్ కాలేదు అనిపించినా కానీ అదే బిగ్గెస్ట్ క్వాలిటీ. ఎందుకంటే ఎంత వాళ్ళు సప్రెస్ చేసుకొని లెట్స్ గివ్ హిమ్ ద ఫ్రీడమ్ అనుకున్నారో ఇట్స్ గ్రేట్ క్వాలిటీ ఫర్ దెమ్. సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ షో, మీరు మధ్య మధ్యలో ఫోన్లో చేస్తున్నారు, టాక్ ఇప్పుడు కావాలి, ఎలా ఉంది మూవీ అనేది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా చెప్పారు, ఏం చెప్పారు, మీరు ఏం రిసీవ్ చేసుకున్నారు, ఆ టైం ఏం జరిగింది సార్? నేనైతే పిక్చర్ చూడను అనేసినానండి, అసలు చూడనే లేదు. ఐ సెడ్ ఐ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ ద థియేటర్ రిలీజ్ అయినాకని. ఓకే. ఆ భయం ఉంది. ఫస్ట్ టైం నేను అక్కడ చూసినప్పుడు కూడా సిట్టింగ్ కార్నర్ ఆఫ్ ద సీట్లో కూర్చొని చూస్తున్నాను అనమాట. నేను అందరు రియాక్షన్ చూస్తున్నాను కానీ ఫిల్మ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. రెండోసారి చూసినప్పుడే కొంచెం నేను అడిగిన తర్వాత ఫస్ట్ టైం సినిమా ఎట్లుంది అంటే బాగానే ఉంది అంటుంది. ఏంది అనుకున్నా. అయితే లేదు సరిగా చూడలేదు నేను, అది సినిమా చూడు కూర్చొని లోపల. ఎక్కువ నాకు ఎట్లా రిసీవ్ అవుతుంది. సో దాని తర్వాత నేను తిట్టిన తర్వాత సెకండ్ టైం చూసి వచ్చి బయటకు వచ్చి కావాలని ఫేక్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది. ఓకే. సో ఆ టైంలో హౌ యూ ఫీల్ అమ్మా? చాలా హ్యాపీ అసలు లోపలికి. అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయండి, మీ అబ్బాయికి అదే కావాలి ఇప్పుడు. మోస్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇస్ నేషనల్ అవార్డు అందుకోవడం. సో నేషనల్ అవార్డు విన్ అవ్వడం అనేది మనం కష్టపడినప్పుడు ఒక ఎత్తు అయితే, ఆ ఫీలింగ్ ఒకటైతే, చిన్నప్పటి నుంచి పెంచిన మీ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ అనేది వీ కెన్ గెస్. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది నిజంగా? అప్పుడు మీరు ఎలా అనేది ఒకటి, ఇది ఫస్ట్ అవార్డ్ కాదు బట్ ఇట్స్ బెస్ట్ అవార్డ్. అందుకని డెఫినెట్లీ ఐ హ్యాడ్ డిఫరెంట్ ఫీలింగ్. ఓకే. మీకు అయితే ఫస్ట్ నాకు అభయ్ అని హీ ప్లేడ్ అ క్యారెక్టర్, విష్ణు క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్, హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ కంగ్రాట్స్ బై నేషనల్ అవార్డు కొట్టినాం అది ఇది అంటే. నేషనల్ అవార్డేనా అన్న అంటే నేషనల్ అవార్డే అని. నాకు స్ట్రైక్ కాలేదు. పక్కన కౌశిక్ ఉన్నాడు, యాక్చువల్ రియల్ కౌశిక్. నేషనల్ అవార్డు వచ్చిందంటారా అంటే కంగ్రాట్స్ రా అని వాడు చేయించాడు. క్యాజువల్గానే ఉంది. దెన్ ఫోన్ స్టార్టెడ్ రింగింగ్. వన్ బై వన్ ఫోన్స్ రింగ్ అవుతా ఉంది. ఓకే నేషనల్ అవార్డు వచ్చింది అని అనుకున్నారు. ఐ కాల్డ్ అమ్మా ఇట్లా నేషనల్ అవార్డు వచ్చిందని అంటే, కాదురా అది వేరే అవార్డు, అది నేషనల్ అవార్డు కాదు, అది ఏదేదో ఉంది అనేసి కాదు మా నేషనల్ అవార్డే వచ్చింది, ఫోన్స్ రింగ్ అవుతుంది, సీరియస్గా నేషనల్ అవార్డ్ ఏమో. ఓకే సరే వెరీ గుడ్ అని చెప్పింది. ఓకే. బట్ ద మేజర్ మూమెంట్ వేర్ వీ గాట్ గూస్ బంప్స్ ఇస్ అక్కడ విజ్ఞాన్ భవన్కి వెళ్ళి, న్యూఢిల్లీకి వెళ్ళి మదర్ ఇంకా వైఫ్ అక్కడ ఆడియన్స్లో కూర్చొని అక్కడ తరుణ్ భాస్కర్ అని అక్కడ నేమ్ ప్లేట్ చూసి ముందు ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు అడ్రస్ చేస్తున్నారు. ఇక్కడ పక్కన వైరముత్తు అనేసి ఫేమస్ లిరిసిస్ట్, తమిళనాడు చెందిన ఒక ఫేమస్ లిరిసిస్ట్ ఆయన కూర్చున్నారు. ముందు అక్షయ్ కుమార్, వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్. అక్కడ పెళ్లి చూపులు రావడం, శతమానం భవతికి అవార్డు రావడం, కె విశ్వనాథ్ గారు ముందు తీసుకోవడం అనేది ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్. సో అక్కడ అది తీసుకొని ఆ మూమెంట్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ మై వైఫ్ అండ్ మై మదర్. దట్ మూమెంట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. అది చాలా ఇంకొక లైఫ్ టైంకి. మరి ఈ బెస్ట్ మూమెంట్లో ఒక మంచి సాంగ్ మీ మదర్ కోసం డెడికేట్ చేస్తారా? ఐ కెన్ డెడికేట్ అ సాంగ్, ఐ కాంట్ సింగ్ ఇట్. చేస్తే కూడా బాగుంటుంది యాక్చువల్లీ. ఏం పాడతాను, పాటలు నేర్పించినాను కొంచెం నేర్చుకోనంటే అసలు యాక్చువల్లీ నాకంటే ఎక్కువ షీ షుడ్ సింగ్. షీ సింగ్. ఓకే అమ్మ మీరు పాడండి, మీరు ఆల్రెడీ నేర్పించాను అంటారు, మీరు మంచి పాట. నేను అసలు ఫీల్ హమ్. ఈ బాబు గారికి సో మరి మూవీస్లో కూడా చాలా మదర్ రిలేటెడ్ సాంగ్స్ చాలా ఉన్నాయి. సో అందులో మీకు ఇష్టమైంది మీ మదర్కి డెడికేట్ చేయాలనుకునేది ఒకటి? నేను అది నాని సినిమాలో పెదవే పలికిన మాటల్లో అది ఐ లవ్ దట్ సాంగ్. ఓకే. అది విన్నప్పుడు ఎలా మదర్ గుర్తొస్తుంటుంది అనమాట. సో ఐ డెడికేట్ దట్ సాంగ్ టు హర్.
సో ఫైనలీ మీ మదర్కి a few words at the same time any gifts? ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ కెన్ గివ్ ఈజ్ నేను ఇచ్చేదేం లేదు ఆమెదే. ఐ వాంట్ టు గివ్ ద నేషనల్ అవార్డ్స్ టు హర్. ఒకటి నా వైఫ్కి, ఒకటి మదర్కి అండి. మళ్ళీ గొడవలు అయిపోతాయి. వెరీ నైస్, వెరీ ఫన్నీ. ఐ గివ్ హర్ ద బెస్ట్ ఫిల్మ్ ది నేషనల్ అవార్డ్ మదర్కి ఇచ్చేస్తాను. గ్రేట్ గ్రేట్. తీయలేదు యాక్చువల్లీ, బట్ షీ డిజర్వ్స్ ఇట్. ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో ఫైనల్లీ హెచ్ఎంటీవీ వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? హెచ్ఎంటీవీ వ్యూవర్స్కి హ్యాపీ మదర్స్ డే అండి. ఎవ్రీ మదర్ ఫర్ అ ఫిల్మ్ మేకర్ ఈజ్ అ హ్యూజ్ సపోర్ట్. మీరు లేకుండా మేము లేము, అండ్ మీరు చేసిన త్యాగం ఎప్పుడు రీపే చేయలేము. అట్లాంటి అందరు మదర్స్కి ఐ జెన్యూన్లీ హార్ట్ ఫెల్ట్ హ్యాపీ మదర్స్ డే అండి. మీకు ఏం చేసినా కానీ ఇట్ విల్ బీ లెస్, బట్ వీ విష్ యూ ఫ్రమ్ అవర్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా మీ బాండింగ్ ఇలాగే ఉండాలి. అమ్మ సపోర్ట్ మీకు, అలాగే మీ వైఫ్ సపోర్ట్ కూడా ఇలాగే మంచి మంచి సక్సెస్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్. సో విన్నారు కదండి తరుణ్ భాస్కర్ గారు, అలాగే వాళ్ళ మదర్ మాటల్లో మదర్స్ డే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.